హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అయితే పెళ్ళైన మొదటి రోజే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి లాయర్ని కలవాలి అంటున్నారు. అసలు ఎందుకు కలవాలో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. పెళ్ళైన మొదటి రోజే భార్యాభర్తల్లో ఒక లాయర్ని కలవాలి, అడ్వకేట్ని కలవాలి అంటున్నారు. ఎందుకండి? ఎగ్జాక్ట్లీ అండి. పెళ్ళి అయిన తర్వాత ఇమ్మీడియట్గా కలవాల్సినటువంటి కొంతమంది వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అడ్వకేట్. చాలామంది ఏమనుకుంటారంటే సమస్య వచ్చిన తర్వాత కోర్టుల్లో కేసులు వేయడానికి మాత్రమే అడ్వకేట్స్ ఉన్నారు అనుకుంటారు. అది చాలా చాలా తప్పు. సమస్య రాకుండా కూడా అడ్వకేట్ని సంప్రదిస్తే భవిష్యత్తులో వచ్చే అనేక సమస్యలకి మనం ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు చాలామంది చెప్తుంటారు మా సీనియర్ అడ్వకేట్స్ కూడా, మీ పక్కన ఒక అడ్వకేట్ ఫ్రెండ్ కానీ మీతో పాటు కూడా ఉంటే మీ లైఫ్ స్టైల్ చాలా స్మూత్గా ఉంటుంది, చాలా హ్యాపీగా డీల్ చేస్తారు. మీరు ఎంటైర్ త్రూఅవుట్ లైఫ్ మీతో పాటు ఒక అడ్వకేట్ ఫ్రెండ్ ఉండగలిగితే, ఎందుకంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు, ఏది ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం ప్రాబ్లం లేకుండా ఉండగలుగుతాం. ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అంటాం. అదేవిధంగానే సమస్యలు రాకుండా దాన్ని ముందుగానే చెక్ పెట్టాలంటే మీతో పాటు ఒక అడ్వకేట్ ఉండాలి. ఒక డాక్టర్ని కలుస్తాం మనం, చాలామంది చేసే తప్పదే కదా. ప్రాబ్లం వచ్చిన తర్వాత, ఆ ప్రాబ్లం కాంప్లికేషన్ అయిన తర్వాత డాక్టర్ని కలిసి డాక్టర్తో మెడిసిన్స్ తీసుకుంటాం. అదే డాక్టర్ గారు ముందుగానే చెప్పినటువంటి కొన్ని ప్రికాషన్స్ కానీ మనం ముందుగా తీసుకున్నట్లయితే పెద్ద పెద్ద సమస్యలను కూడా సున్నితంగా మనం అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కారు కొన్న తర్వాత ఇమీడియట్ ఎవరిని కలుస్తాం మనం? ఇన్సూరెన్స్ కోసం కలుస్తాం కారును మనం. అదేవిధంగానే మనం మ్యారేజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇద్దరు భార్యాభర్తలు కలిసి వెళ్ళి కలవాల్సిన ప్రధాన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అడ్వకేట్. ఎలా ఉంటుందంటే, ఊరుకోండి సార్, శుభమాని పెళ్లి చేసుకుంటుంటే వెళ్ళి అడ్వకేట్ని కలవమంటారు అనే వాళ్ళు కూడా ఉంటారండి. ఈ అపోహ నుంచి బయటపడాలండి. అడ్వకేట్ అనేవాడు సమస్యలు సృష్టించేవాడు కాదు, సమస్యల్ని రాకుండా ముందుగానే ప్రివెన్షన్ చేయడంలో. ఎందుకు వస్తాయంటే, ఒకప్పుడు జనరేషన్స్ వేరు, 80s, 90s, 2000 జరిగే పెళ్ళిళ్ళు వేరు. కానీ మోడర్న్ సొసైటీలో రకరకాల సిస్టమ్స్ మారిపోయాయి. అంటే భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత తమ లైఫ్ స్టైల్ని కలిసి మనం ట్రావెల్ చేసుకునేటప్పుడు బోత్ పార్టీస్, అంటే బోత్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అయ్యే సందర్భాల్లో ఎటువంటి లీగల్ రెమెడీస్ పాటించడం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి ఒకవేళ డివోర్స్, ఇప్పుడు ఎవరు కూడా పెళ్ళైన రోజు నాడు పెళ్లి పత్రికలు శుభలేఖలు రాసుకున్న రోజు నాడు ఈ వధువులు ఇద్దరు కూడా డివోర్స్ తీసుకుంటారని చెప్పి ఎవరు అనుకోరు. అలా అనుకుంటే పెళ్లి కూడా చేయరు కదా. అందుకని మీరు వెళ్ళి అడ్వకేట్ని కలిసినప్పుడు అడ్వకేట్ కొన్ని ప్రికాషన్స్ ఇస్తాడు. అంటే ప్రాపర్టీస్ విషయంలో నేను కొన్ని పాయింట్స్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో ఫస్ట్ పాయింట్ మ్యారేజ్ సర్టిఫికేట్. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్ళైన తర్వాత ఇమీడియట్గా మనకి 30 days టైం ఉంటుంది. ఆ 30 daysలోగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేయాలి? సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి, మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చాలా కీలకమైనటువంటి ఒక డాక్యుమెంట్. మీరు రేపు విదేశాలకు వెళ్ళాలన్నా, పాస్పోర్ట్కి అప్లై చేయాలన్నా, వీసాకి వెళ్ళాలన్నా మీ పార్ట్నర్ తను అని చెప్పి కన్ఫర్మేషన్ చేసే ఒక మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో హస్బెండ్స్ ఎక్కడో జాబ్ చేస్తుంటారు, వైఫ్ ఇండియాలో ఉంటుంది, ఈమెను మరలా అక్కడికి తీసుకువెళ్ళాలి, తనతో పాటు ట్రావెల్ చేయాలంటే తప్పనిసరిగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. సో ఈ ప్రొసీడింగ్స్ని లాయర్ మిమ్మల్ని అడ్వకేట్ తప్పనిసరిగా పక్కన ఉండి రిజిస్ట్రేషన్ ఏ ప్రాసెస్లో చేయాలి, ఎలా చేయాలని చెప్పి ముందుగా మీకు అడ్వైజ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నామినీస్ అప్డేట్. నామినీస్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే మీకున్న ఎఫ్డీస్, మీకున్నటువంటి ఇన్సూరెన్స్, వీటన్నిటిలో కూడా నామినీస్ ఉంటారు. మీరు ఇమీడియట్గా మీ వైఫ్ మీతో పాటు వచ్చిన తర్వాత, చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ పేరు మదర్ పేరుతో నామినీస్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు మీ లైఫ్ స్టైల్లో కొత్తగా మీ పార్ట్నర్, హస్బెండ్ అయినా వైఫ్ అయినా, బోత్ పార్టీస్కి నేను చెప్తున్నా, కేవలం హస్బెండ్ వైఫే కాదు రోహన్ గారు. సో బోత్ పార్టీస్ ఇద్దరు కూడా ఇమీడియట్గా ఆ సంబంధించినటువంటి బ్యాంక్ లావాదేవీలో ఉన్నటువంటి నామినీస్ని చేంజ్ చేసుకోవడం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా సమస్యలు వచ్చేటప్పుడు నామినీ ఎవరున్నారనే పాయింట్ కూడా రేజ్ అవుతుంటుంది. సో నామినీస్ అన్న పాయింట్ని కూడా అక్కడ స్ప్రెడ్ చేస్తుంది. దట్ ఇస్ ద పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ప్రాపర్టీ ప్లానింగ్. ఏదైనా కలిసాం, మ్యారేజ్ చేసుకున్నాం, ఏదో ఆమెకి స్త్రీధనంగా కావచ్చు, లేకపోతే తనకు కూడా ఏదైనా ఒక ఫిక్స్డ్ అసెట్స్, ఏదో సర్ప్లస్ ఫండ్ ఉంది, ఈ ఫండ్ని ఏదైనా ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవాలి. ఈ ప్రాపర్టీని ఎలా పర్చేజ్ చేసుకోవాలి? జాయింట్గా పర్చేజ్ చేయాలా, ఇండివిజువల్గా పర్చేజ్ చేయాలా? లోన్ తీసుకునేటప్పుడు జాయింట్ లోన్ తీసుకోవాలా, ఇండివిజువల్ లోన్ తీసుకోవాలా? ఏ రకంగా లోన్ తీసుకుంటే బెనిఫిట్స్ అవుతాయి? ఒకవేళ జాయింట్ లోన్ తీసుకొని ఏదైనా స్పర్ధలో వచ్చి డివోర్స్కి అప్లై చేసేటప్పుడు ఆ ఇష్యూస్, ఆ జాయింట్ లోన్ ఎవరు క్లియర్ చేయాలి?
ఇప్పుడు ప్రాపర్టీ ఎవరి పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయాలి, ఏదని ఇప్పుడు ఇలా కొనుక్కున్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా, ఎందుకంటే మనం మార్కెట్లో వాడుతున్న ఫోన్ దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా ఈఎంఐలో మనం చెల్లిస్తూ ఉంటాం, అక్కడ నామినీస్ పెడుతుంటాం. ఆ ప్రాపర్టీ కానీ ఆ యొక్క అసెట్ కానీ ఎవరి పేరు మీద తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దానికి ఈఎంఐ ఎవరు చెల్లించాలి, ఏ అకౌంట్ నుంచి వెళ్ళాలి. ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే ఇప్పుడు ఏదో లవ్ అండ్ ఎఫెక్షన్ బాగుంటుంది కాబట్టి స్టార్టింగ్లో ఆ లవ్ అనే ఒక ట్రాప్లో పడి చేసుకుంటారు. కానీ ఒక లీగల్ అడ్వైజర్ ఏం చేస్తారంటే మీకు ప్రాక్టికల్గా ఉన్నటువంటి సమస్యలు క్లియర్గా చేసి ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఒక అడ్వైజ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరో పాయింట్ డిజిటల్ అసెట్స్. డిజిటల్ అసెట్స్ అంటే ఈరోజు మనం వాడుతున్నటువంటి ఐఫోన్కి అయితే మనం పాస్వర్డ్, ఐఫోన్ తాలూకా పాస్వర్డ్ దగ్గర నుంచి జీమెయిల్ అకౌంట్స్, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా ఎవరు ఆపరేట్ చేయాలి. ఎందుకంటే సమస్య వస్తే ఒక్కసారి డార్క్లోకి వెళ్ళిపోతారు. ఎవరి పాస్వర్డ్స్ ఎవరైనా తెలుసుకోవడం ఉంటుందా, ఎలా తెలుసుకోవాలి అంటే తను వాడుతున్న ఫోన్ పాస్వర్డ్ దగ్గర నుంచి కూడా ఆపోజిట్ వాడుతున్న జీమెయిల్ అకౌంట్స్ కానీ వాట్సాప్ పాస్వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరు తెలుసుకోవాలి, అది తెలుసుకోవచ్చా తెలుసుకోకూడదా అని ఇటువంటి ఒక అండర్స్టాండింగ్ కూడా మీరు అడ్వకేట్ని కన్సల్ట్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా అతనికి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక మరో ఇంపార్టెంట్ పాయింట్ విల్. చాలా మంది ఏమనుకుంటారంటే నేను వీల్నామా ఎప్పుడైనా వృద్ధాప్యంలోనే రాయాలి అంటే లాస్ట్ స్టేజ్లో మాత్రమే రాయాలనుకుంటారు. అలా కాకుండా మీకు ఏదైనా అసెట్స్ కానీ ఫిక్స్డ్ అసెట్స్ కానీ మూవబుల్ అసెట్స్ కానీ ఉన్నాయి, ఈ అసెట్స్ని ఎవరికి అందజేయాలనుకుంటున్నారు మీరు అన్నటువంటి విషయాన్ని కూడా వీల్నామా రాసేటప్పుడు కూడా ఏదైనా క్లారిఫికేషన్స్ ఉంటే కూడా వాటిని కూడా అడ్వకేట్ చేస్తారు. అందుకని మేమందరం చెప్పేది ఏంటంటే సమస్యలు వచ్చిన తర్వాత ఏ అడ్వకేట్ని కన్సల్ట్ చేయాలి, ఎక్కడ కన్సల్ట్ చేయాలని కాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ముందుగానే మనం ఆ సమస్యని మన ఒక పాజిటివ్ దృక్పథంలో అడ్వకేట్ని కలవాలంటే ఒక పాజిటివ్ దృక్పథంతో కానీ బిఫోర్ కన్సల్ట్ చేస్తే మ్యారేజ్ అయింది ఇమ్మీడియట్గా మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్ని చేసుకోండి, ఒక ఫ్యామిలీ అడ్వకేట్ని చేసుకోండి. సమస్యలు ప్రతి చిన్న పాయింట్లో కూడా మీరు వేసే ప్రతి స్టెప్ను కూడా అడ్వకేట్ని కన్సల్ట్ చేసి మీరు వేయగలిగితే మీ ఇద్దరు పరిస్థితులు కూడా చాలా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. రోహన్ గారు రైట్ అండి. అంటే ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు పెళ్ళైన మొదటి రోజుకే, ఈవెన్ చెప్పాలంటే పెళ్ళి కాకముందే రకరకాల ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. నిశ్చితార్థమైన తర్వాత విడిపోవడం ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయి. సో ఇలాంటి మ్యారిటల్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అలాంటి వారు ఎవరైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఎలా అండి? ఫ్యామిలీ కోర్టుల్లో ప్రతిరోజు ప్రతి స్టేషన్కి పదుల సంఖ్యలో వందల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. మళ్ళీ మహానగరంలో అయితే వందల సంఖ్యలో ఉంటాయి, జిల్లా స్థాయిలో అయితే పదుల సంఖ్యలో కేసులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక అడ్వకేట్ని మీరు కన్సల్ట్ చేయగలిగితే, అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక అడ్వకేట్, అనుభవం అయినటువంటి ఒక అడ్వకేట్ ఏం చేయగలుగుతారంటే సమస్య వచ్చిన తర్వాత ప్రాబ్లం కాకుండా సమస్యని ముందుగానే గ్రహించి ఇలా చేస్తే బాగుంటుంది ఒక అడ్వైజ్ చేస్తారు. సో అడ్వకేట్ ఎప్పుడు కూడా మీతో పాటు కూడా ఉంటే సమస్యల్ని మీరు 90% దూరం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇటువంటి సంబంధించి మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయంటే, సూచనలు కావాలంటే కింద స్కూల్తో నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఆ స్కూల్తో నెంబర్ని కాంటాక్ట్ చేసి మీకు ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే తప్పనిసరిగా మీకు ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. రోహన్ గారు రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.